హలో అండి, నమస్తే. వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, పాత వాళ్ళైతే లైక్ చేయండి. నాటుకోడి చికెన్ పచ్చడి పెడుతున్నానండి, మీకు కూడా చూపించాలనుకున్నాను. ముందుగా ఉడకబెట్టుకున్నానండి, ఉప్పు పసుపు వేసి మెత్తగా ఉడికిన తర్వాత దాన్ని నూనెలో లైట్గా వేయించుకోవాలండి. ఎక్కువ ఎర్రగా వేయించొద్దు, అది చాలామంది నవలలేరు కదండి, పెద్దవాళ్ళు ఉన్నా కూడా చిన్నపిల్లలు ఉన్నా కూడా. ముక్క ఎర్రగా వేయించడం వల్ల చాలా గట్టిగా ఉంటుందండి, నవలడం కష్టంగా ఉంటుంది. అందుకని లైట్గా వేయించుకోవాలి. వేయించుకొని ముక్కలు పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ అదే ఆయిల్లో అల్లం పేస్ట్ కూడా 2 kgs చికెన్ తీసుకున్నానండి. దానికి 1/4 kg అల్లం సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 కలిపి 1/4 kg. అది కూడా ఎర్రగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయే వరకు. తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్నాను. కారం ఉప్పు సరిపడంత వేసుకోవాలండి, మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. అది కూడా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత స్టవ్ బంద్ చేసుకున్నానండి. స్టవ్ బంద్ చేసి ముక్కలు కూడా వేసాను, వేయించుకున్న ముక్కలు. తర్వాత ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా వేసానండి నేనైతే. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.